ఇదిగో కలలను కనేవాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదము. ఆదికాండము 1వ పట్టణము 37వ అధ్యాయము 3-4 వచనములు, 12వ వచనం నుంచి 13 వరకు మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించింది. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించాను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగములకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడగలిగి యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళింది. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అనెను. యోసేపు, నేను సిద్ధంగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూసేది. వారు దూరాన ఉండగానే అతనిని చూసేది. అతడు దగ్గరకు రాకమునిపే అతన్ని చంపవలెనని కుట్ర పన్నింది. వారు, ఇదిగో కలములను వాడు వచ్చుచున్నాడు, రండు, వీరిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము బెంగు వేసినదని చెప్పుదుము. వీరి కలలను ఏమవునో చూద్దాము అని తమలో తాము అనుకునేది. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతన్ని చంపవలెదని, మనకు ఈ రక్తపాతమేనా, యోసేపును ఈ అడవి అందరి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకూడదు అని వాడితో చెప్పాను. ఈ నెపంతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చాను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువు టంగిని తీసివేసింది. అతనిని గోతిలో పడవేసింది. అది ఒట్టి గోరి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిండి తినుటకు కూర్చుండేది. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇశ్రాయేలీయుల పిడారు వారి కంటపడెను. ఇశ్రాయేలీయులు ఒంటిపై గుబ్బిలములు, బోనములు, లేపన ద్రవ్యములు తీసుకొని పోవచ్చుండేది. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకి మేలేమి